ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. వాహన మిత్ర పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు 17,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. ఈ మొత్తాన్ని దసరా పండుగ సందర్భంగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక దసరా కానుకగా ఉంటుందని, ఇది వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నారు. ఇక రాష్ట్రంలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పేదల సేవలో భాగంగా ప్రతి నెల 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఇప్పటి వరకు కేవలం పింఛన్ల పంపిణీకే సుమారు 45,000 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఈ పథకం సూపర్ హిట్ అయిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. స్త్రీ శక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం. దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా? సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని